హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏ బెటర్ లైఫ్. ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట, అది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే కనుక, యాక్చువల్గా మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పేసి. సో ఆ ఆరోగ్యానికి సంబంధించి మనం హెల్తీ బాడీ మెయింటైన్ చేయాలి అంటే కనుక మనకి మంచి ఫుడ్ ఉండాలి, అలాగే మన యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలి, మంచి స్లీప్ ఉండాలి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, అలాగే న్యూట్రిషియస్ ఫుడ్ అన్నది మన బాడీకి చాలా చాలా అవసరం అన్నమాట. ఈ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నప్పుడు మనము ఏం జరుగుతుంది అంటే కనుక, ఆ న్యూట్రిషన్ ఏదైతే ఉందో మన బాడీలో వాటర్ ద్వారానే అది ప్రతి కణకణానికి చేరడం అన్నది జరుగుతుంది. సో అందుచేత ఏంటంటే మన బాడీలో ఆల్మోస్ట్ ప్రతి ఆర్గాన్లో మోర్ దాన్ 70% వాటర్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. అందుకే మన బాడీలో 70% వాటర్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ 70% ఉండే వాటర్ ఏ రకంగా ఉండాలి అంటే కనుక, ఆ వాటర్ చాలా మంచినీళ్ళు అయి ఉండాలి. మంచినీళ్ళు ఇన్ ద సెన్స్ ఇంప్యూరిటీస్ ఏమీ ఉండకూడదు, అలాగే హెవీ మెటల్స్ ఉండకూడదు, అలాగే మనకి డ్రింకబుల్గా ఉండాలి, టీడీఎస్ అవి చాలా తక్కువగా ఉండాలి, అలాగే బ్యాక్టీరియా వైరస్లు మనకి అస్సలు ఉండకుండా ఉన్న వాటర్ని మనము మంచినీళ్ళు తాగడానికి అనుకూలమైన నీరు అని మనం చెప్తాం. అయితే ఈరోజు రేపట్లో ఏం జరిగింది అంటే కనుక, మన అందరి ఇళ్లల్లోనూ ఈ ఇంప్యూరిటీస్ అన్నీ ఫిల్టర్ చేయడం కోసం అని చెప్పి మ్యాక్సిమం పీపుల్ ఇళ్లలో ఏంటంటే ఆర్ఓ వాటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆర్ఓ వాటర్ ఏం జరుగుతుంది అంటే కనుక, ఈ ఆర్ఓ ఫిల్టరేషన్లో మనకి వాటర్లో ఏవైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో అన్నీ ఫిల్టర్ అవుతున్నాయి. కాకపోతే వాటితో పాటు మనకి బాడీకి కావాల్సిన వాటర్లో సహజంగా లభించే మినరల్స్ ఏవైతే ఉంటాయో, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్ అట్లాంటి మినరల్స్ చిన్న మోతాదులో మనకు కావాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా ఆ మినరల్స్ మనకి అవైలబిలిటీ అన్నది లేకుండా అయిపోవడం ద్వారా ఏమవుతుంది అంటే కనుక, ఆ వాటర్ ఏమవుతుంది, మనకి ఆర్ఓ సిస్టమ్ నుంచి ఫిల్టర్ వచ్చిన వాటర్ ఎసిడిక్ నేచర్లోకి మారిపోతుంది. ఈ ఎసిడిక్ నేచర్లోకి వచ్చిన వాటర్, ఎసిడిక్ వాటర్ ఏదైతే ఉందో అది మనము లాంగ్ రన్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక, ఇండైజెషను, డ్రై యాసిడ్ రిఫ్లెక్స్, అలాగే పళ్ళ మీద ఉన్న ఎనామిల్ అరిగిపోవడము, అలాగే మనకి ఏం జరుగుతుంది అంటే కనుక ఇమ్యూనిటీ సిస్టము అన్నది ఇబ్బంది పడ్డము, ఇమ్యూనిటీ తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది అంటే, ఈ ఎసిడిక్ నేచర్ వల్ల మనకి ఫ్రీ రాడికల్స్ అనేవి బాడీలో బాగా 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 పైలప్ అయిపోయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. ఈ ఫ్రీ రాడికల్స్ అన్నవే మన బాడీలో మనకి డిసీజ్ రావడానికి కారణమైపోతుంటాయి. అందుచేత ఏంటంటే మనం తీసుకునే వాటరు, ఆర్ఓ వాటర్ ఎసిడిక్ నేచర్ వల్ల మనం లాంగ్ రన్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే కనుక, అంటే ఆ ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్ని మనము ఆల్కలైన్ చేసుకోగలిగే ఏదైనా అరేంజ్మెంట్ ఉంది అంటే కనుక, నేను ఒక సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది మోడికేర్ యొక్క కుకు ఆల్కలైన్ పిక్చర్ అనమాట. దీంట్లో ఏం జరుగుతుంది అంటే కనుక, మనం రెగ్యులర్గా తాగే వాటర్ ఏదైతే ఉందో ఆర్ఓ వాటర్ ఇందులో ఫిల్టర్ చేసి మనం తాగినట్టయితే కనుక ఆ వాటర్ యొక్క ఆల్కలినిటీ పెరుగుతుందన్నమాట. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ బాటిల్లో నేను మా ఇంట్లో ఆర్ఓ వాటర్ తీసుకున్నాను అనమాట. నేను ఈ ఆర్ఓ వాటర్ తీసుకొని మీకు డెమో చేసి చూపిస్తాను, అసలు ఎలా కన్వర్ట్ అవుతుంది, అసలు ఏంటి అన్నది. సో ఈ వాటర్ని ఏం చేస్తున్నానంటే, ఫిల్టర్ అవ్వడానికి నేను ఇందులో పోస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ ఫిల్టర్లో పోసిన ఆర్ఓ వాటర్ ఇందులో ఒక ఎలక్ట్రానిక్ క్యాట్రిడ్జ్ ఉందన్నమాట. ఈ క్యాట్రిడ్జ్ ఏంటి అంటే కనుక 90 days వర్క్ చేస్తుంది ఇది. ఇక్కడ మనకి ఏంటంటే ఎన్ని డేస్ అయ్యాయి అని చెప్పి ఇక్కడ మనకి ఈ బ్లాక్ కలర్ ఇక్కడ ఇండికేషన్ ఉందన్నమాట, ఎలక్ట్రానిక్ ఇండికేటర్ ఉందన్నమాట. ఆ ఇండికేటర్ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ పిక్చర్లో ఈ క్యాట్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది మనకి 400 liters ఫిల్టర్ చేస్తుంది. అదర్వైజ్ 90 days దీని యొక్క పనితీరు ఉంటుందన్నమాట, ఫిల్టర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇది. సో విచ్ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇప్పుడు ఈ వాటర్ ఇలా ఫిల్టర్ అవుతుంటే ఈ క్యాట్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది 5 stage ఫిల్టర్స్ అనమాట. దీంట్లో వాటర్ని ఆల్కలైన్ చేయడానికి మనకేమో ఆల్కలైన్ బాల్స్ వాడారు ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్లో కార్బన్ ఫిల్టర్ వాడారు. కార్బన్ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే కనుక, ఏదైనా బ్యాడ్ ఆర్డర్ ఏదైనా ఉంది అంటే కనుక అది మనకి రిమూవ్ చేసేస్తుంది. మనకి ఆల్కలైన్ బాల్స్ ఏవైతే వాడారో ఆ ఆల్కలైన్ బాల్స్ ఏం చేస్తాయి అంటే కనుక వాటర్ యొక్క pH లెవెల్ని పెంచుతాయి అనమాట. థర్డ్ లేయర్ వచ్చేసి మెగ్నీషియం ఉంటుందన్నమాట. ఈ మెగ్నీషియం ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే కనుక, మనకి pH వాల్యూని పెంచడంతో పాటుగా మనకి ఆక్సిడేటివ్
రిడక్షన్ పొటెన్షియల్ అని చెప్పేసి టెక్నికల్ టర్మ్ అనమాట. మనం మామూలుగా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటర్కి వాటిని పెంచుతుంది. ఫోర్త్ ఫిల్టర్ వచ్చేసి సెడిమెంట్స్, వాటర్లో ఉండే సెడిమెంట్స్ ఫిల్టర్ చేయడానికి ఉంటుంది. ఫిఫ్త్ది పీపీ ఫిల్టర్, అంటే స్మాల్ పార్టికల్స్ వాటర్లో ఉండడానికి ఆ ఫిల్టర్ ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్తో తయారు చేయబడింది. అలాగే ఇది యాంటీ స్కిడ్ బేస్ తోటి తయారు చేయబడింది అనమాట. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే నేను మీకు డెమోతో చూపిస్తాను ఇది ఎట్లా వర్క్ చేస్తాయి, అసలు ఇవి ఏంటి అన్నదన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ 2 కప్స్లో ఒక దాంట్లో RO వాటర్ తీసుకుంటున్నాను. నేను ఇందులో RO వాటర్ తీసుకున్నాను. తీసుకుని నేనేం చేస్తాను అంటే కనుక ఇది ఏంటంటే pH మీటర్ అనమాట. మనకి వాటర్లో టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ TDS ఎంత ఉంది అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని పెట్టి నేను మీకు ఈ యొక్క వాటర్ యొక్క TDS ఎంత ఉందో చూస్తాను అనమాట. ఇది మా ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే ఇదనమాట. ఓకే, దీనిది 133 ఉందండి TDS. ఎందుకంటే నాకు తెలుసు కొంచెం నేను ఎక్కువ పెట్టించుకున్నాను అనమాట. TDS 133 ఉంది. ఇప్పుడు నేను ఈ వాటర్లో, ఇదే వాటర్ మీకు కళ్ళెదురుకుండా పోసాను, ఈ వాటర్ని ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అయింది ఇది. ఈ వాటర్ నేను ఇందులోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ యొక్క ఇది చెక్ చేస్తున్నాను, TDS చెక్ చేస్తున్నాను. ఇది 160 ఉందండి. అంటే ఇది దీంట్లో మినరల్స్ యాడ్ అయ్యాయా లేదా అన్నది మీకు చూపించడం కోసం చేశాను. ఇది ఏంటంటే నేను RO నుంచి తెచ్చిన వాటర్, ఇది ఫిల్టర్ చేసిన వాటర్. సో అంటే దీంట్లో మినరల్స్ యాడ్ అవుతున్నాయి అన్నది మీకు అర్థం చేయించడానికి నేను ఇది చూపించాను అనమాట. ఇప్పుడు ఏంటంటే జనరల్గా మనకి వాటర్కి సంబంధించి pH లెవెల్ అన్నది ఉంటుందన్నమాట. న్యూట్రల్గా ఉండేది వాటర్కి 7 జనరల్గా ఉంటుంది. కానీ మన బాడీలో pH ఎంత ఉంటుంది యాక్చువల్గా అంటే కనుక 7.35 నుంచి 7.45 దాకా ఉంటుంది. సో మనకి ఎప్పుడు కూడా ఎసిడిక్ వాటర్ కంటే ఆల్కలైన్ వాటర్ తాగితే హెల్త్ బెనిఫిట్స్ పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే కనుక pH లెవెల్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఈ ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ పెరగడం వల్ల అంటే నెగిటివ్ వాల్యూకి వెళ్తుందనమాట. ఆ నెగిటివ్ వాల్యూకి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక వాటర్లో యొక్క యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పెరుగుతాయి. సో అవి ఏం చేస్తాయి అంటే కనుక మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ని అవి బ్యాలెన్స్ చేసి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా మన ఇమ్యూనిటీ పెంచుతాయి. అలాగే మన ఎనర్జీ లెవెల్స్ని పెంచుతాయి. అలాగే మనకి డెంటల్ ప్రాబ్లం కానీ స్కిన్ కానీ అంటే ఎవ్రీ ఆర్గాన్కి కూడా మనకి ప్రాబ్లమ్స్ వచ్చేవే మనకి ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ వల్ల అన్నమాట. వాటిని ఎప్పుడైతే తీసేస్తామో మన గట్ హెల్త్ కానీ, కిడ్నీస్ కానీ, బ్రెయిన్ కానీ, స్కిన్ కానీ, టీత్ కానీ, ఎనీ ఆర్గాన్ అది మనకి అన్నీ కూడా హెల్తీగా పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వీటికి నేను ఒక డెమోతో చూపిస్తాను. pH అని చెప్పాను కదా. ఆల్కలినిటీ అంటే ఏంటి, మనకి 7 నుంచి 14 దాకా ఆల్కలైన్ అంటాము. 7 నుంచి 0 దాకా ఉన్నవి యాసిడ్స్ అంటాం. మనం చిన్నప్పుడు చదువుకున్నవి ఆల్రెడీ అవి అనమాట. సో ఈ pH ఆల్కలినిటీ అంటే ఏంటి, మోర్ దాన్ 7 ఉన్నది ఆల్కలినిటీ అంటాము. సో ఇది నా యొక్క రెగ్యులర్ RO వాటర్. ఇక్కడ ఏంటంటే pH డ్రాప్స్ ఉన్నాయన్నమాట. ఈ pH డ్రాప్స్ ఈ రెగ్యులర్ RO వాటర్లో వేస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను ఫిల్టర్ చేసిన ఈ పిక్చర్లోంచి వాటర్లో కూడా నేను వేస్తున్నాను. రెండిట్లోనూ ఈక్వల్గా వేస్తున్నాను. మీరు చూసినట్టయితే ఈ రెండిట్లో వేసినప్పుడు ఇక్కడ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే కనుక ఇది 6 కలర్ తోటి మ్యాచ్ అవుతుంది. అంటే ఎసిడిక్ 6 అనమాట. ఇక్కడ కలర్ ఇవ్వడం జరిగిందనమాట. 6తో మ్యాచ్ అవుతుంది. అంటే ఇదేంటి, ఎసిడిక్ నేచర్లో ఉంది. ఇది నార్మల్ వాటర్. సేమ్ వాటర్ ఈ ఆల్కలైన్ పిక్చర్లో పోసి ఫిల్టర్ చేసినప్పుడు ఈ వాటర్ ఏంటంటే ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ నెంబర్ 9 అండి, 9 దగ్గర ఇది మ్యాచ్ అవుతుంది అనమాట. అంటే ఈ వాటర్ ఆల్కలినిటీ అన్నది జరిగిందనమాట ఇందులో ఫిల్టర్ చేయడం ద్వారా. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను నేను మీకు. యాజ్ యూజువల్ ఇందులో నేను ఆల్రెడీ మామూలు వాటర్ తీసుకుంటున్నాను, RO వాటర్. నేను ఇందులో వచ్చేసి ఈ ఆల్కలైన్ పిక్చర్ వాటర్ తీసుకుంటున్నాను. నేను ఆల్కలైన్ వాటర్ తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ORPకి సంబంధించి ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అనమాట. అంటే మన యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎట్లా ఉన్నాయి ఈ యొక్క
వాటర్లోను అని చెక్ చేయడానికి రెండిట్లోనూ నేను ఈ ఈ డ్రాప్స్ వేస్తున్నాను అనమాట. మీరు చూసినట్టయితే అది మన ఆర్ఓ వాటర్, ఇది వచ్చేసి ఆల్కలైన్ వాటర్. ఆల్కలైన్ వాటర్లో నేను ఈ డ్రాప్స్ వేసినప్పుడు అది పింక్ కలర్లో మారింది. ఎందుకు మారింది అంటే కనుక ఓఆర్పి దేనికైతే ఏ వాటర్కైతే నెగిటివ్ ఉంటుందో దానికి కలరు పింక్ కలర్గా ఉంటుంది, పాజిటివ్ ఉన్న వాటికి కలర్ చేంజ్ అన్నది ఉండదన్నమాట. ఇది ఒక టెస్ట్. అంటే ఈ వాటర్ ఏదైతే నేను ఫిల్టర్లో పోసానో, ఈ పిక్చర్లో పోసానో, ఈ పిక్చర్లో ఉన్న వాటర్ ఆల్కలినిటీకి ఇది ఒక డెమో అనమాట. అంటే ఇది నిజంగా మారింది అని చూపించడానికి ఈ ఒక డెమో అన్నది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ రకంగా మనం మన ఇంట్లో మన అందరి హెల్త్ బాగు చేసుకోవాలి అంటే కనుక ఈ ప్రోడక్ట్ అన్నది చాలా చాలా మస్ట్ అండి. ఎందుకంటే మనకు ఉన్న ఆల్కలినిటీ అన్నది మనం ఏంటంటే ఇది వరకు ఓన్లీ సెలబ్రిటీసే ఆల్కలైన్ వాటర్ తాగుతారు హెల్త్ ప్రిజర్వ్ చేసుకుందుకు. ఎందుకంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి మన అందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఈ రోజు రేపట్లో ఎంతైనా ఉంది. ఎందుకంటే పొల్యూషన్ ఫ్రీ అవ్వాలి అని వాటర్ని ఫిల్టర్ చేస్తున్నాం, కానీ దాంట్లో అవసరమైన మినరల్స్ అన్నీ కూడా మనం పోతున్నాయి కాబట్టి మళ్ళీ రీగెయిన్ చేయాలి అంటే కనుక త్రూ దిస్ వాటర్ ఫిల్టర్ మనం చేసుకోవాలి. ఈ క్యాటరేజ్ ఏదైతే ఉందో అది మనకి 3 నెలలు నడుస్తుంది. అదర్వైజ్ 400 లీటర్స్ అంటే మీ వాడకాన్ని బట్టి ఈ క్యాటరేజ్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఈ క్యాటరేజ్ మనకు విడిగా కూడా దొరుకుతుంది అనమాట. సో అది తీసుకొని ఇది ఖర్చు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే కనుక రోజుకి క్యాటరేజ్ వచ్చేసి 1500 రూపీస్ పడుతుంది. సో 400 లీటర్స్ మనం డివైడ్ చేసుకుంటే కనుక మనకి బిలో 5 రూపీస్ మనం ఒక్కొక్క లీటర్కి ఆల్కలైన్ వాటర్ తయారు చేసుకుందుకు ఖర్చు పెట్టుకునేది అవుతుంది. సో మీరు ఈ ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయం మీకు నచ్చింది అంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.